అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్స్ మన ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. లీవ్ రిక్వైర్మెంట్. థియేటర్ మూవీ కోసం స్టోరీ రైటర్స్ కావాలి. బడ్జెట్ వచ్చేసి 10,00,00,000 అనుభవం ఉన్న మరియు కొత్త రచయితలు కూడా సంప్రదించవచ్చు అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి, మన సబ్స్క్రైబర్ ఏమి అడిగారు అంటే, సార్ హాలీవుడ్ మూవీస్‌లో సాంగ్సు, డాన్సులు ఏం ఉండవు కదా! మనకెందుకు సార్ ఈ మొత్తం పాటలు, అలాగే అందాలలో మహోదయం అనే టైప్‌లో ఎందుకు ఆ మూవ్‌మెంట్? నాటు 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 అని డాన్స్‌లు వేయడం ఎందుకు సార్ మనకి? మామూలుగా మనం కూడా పాటలు, డాన్సులు లేకుండా సినిమాలు చేయొచ్చు కదా! అనేది అడగటం జరిగింది. ఇక్కడ నేనేమంటా అంటే హాలీవుడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ బయట దేశాల్లో బ్రెడ్ ముక్కలు, బన్ను ముక్కలు తిని వాళ్ళు బ్రతికేస్తున్నారు. నువ్వు అలా బతుకుతున్నావా? బతకట్లేదుగా. మనకు అన్నం కావాలి, పప్పు కావాలి, కూర కావాలి, చారు కావాలి, పెరుగు కావాలి. దాంతోపాటు గోంగూర పచ్చడి కావాలి, లేదంటే ఆవకాయ పచ్చడి కావాలి, లేదంటే ఏదో ఒకటి పచ్చడి కావాలి. అంటే మనకి షడ్రూపేచితమైన భోజనం కావాలి. మనకి ఏ ఒక్కటి లేకపోయినా భోజనం అనే ఫీలింగ్ కూడా రాదు. చికెన్లో కూడా చికెన్ బిర్యానీ కావాలి, మటన్ బిర్యానీ కావాలి, ప్రాన్స్ బిర్యానీ కావాలి, అది బిర్యానీలా కావాలి, కర్రీలా కావాలి, గ్రేవీలా కావాలి, కొబ్బరి తురుముతో కావాలి, మసాలాలతో కావాలి. ఎలాగంటే మనకి మన జిహ్వకి చాలా రుచులు ఎక్కువ. అలాగే మన బ్రెయిన్‌కి, మన హార్ట్‌కి కూడా రుచులు ఎక్కువ. మనకేంటంటే కంటికి ఇంపుగా హీరోయిన్ కనపడాలి, అందచందాలు కనపడాలి, వాళ్ళు మంచి మూవ్‌మెంట్లు వేయటం కనపడాలి, అలాగే వాళ్ళు మంచి డైలాగులు చెప్పడం కావాలి. అంటే మనం చిన్నప్పటి నుండి మన తిరుపతమ్మ కథ అని కావచ్చు, లేదంటే లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన నాటక రంగం కావచ్చు. మనకి నాటక రంగం దగ్గర నుండి కూడా మనకి అన్ని పార్శ్యాలు ఉండాలి. అంటే ఫైట్లు ఉండాలి, సాంగ్స్ ఉండాలి, వాగ్గేయకారుల కథలు ఉండాలి. మొత్తం ఉంటేనే మనకి ఇది కనబడుతుంది. హాలీవుడ్ వాళ్ళకి అలా కాదు. వాళ్ళకి ఏంట్రా అంటే రియాలిటీకి దూరంగా గాల్లో ఫ్లైట్లు ఎగిరిని 2 ఫ్లైట్లు గుద్దుకొని అందులోండి అంబ్రెల్లాస్ వేసుకొని ఇద్దరు దిగారు అన్నా కానీ వాళ్ళకి యాప్ట్ అవుతుంది. సో నేనేమంటాను అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కో టైప్ ఆఫ్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్నింగే ఒక ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ నాకు ఫోన్ చేశాడు. ఆయన ఏమి అడిగాడు అంటే, సార్ నాకు మంచి కథ కావాలి, మీరు కథ ఇస్తారా అని అడిగారు. నేనేమంటా అంటే, నేను కథలు ఇవ్వటం మానేశానండి అని. అదేంటి సార్ అలాగన్నారు అంటే, ఇప్పుడు మీకు నచ్చిన కథ నాకు నచ్చదు, నాకు నచ్చిన కథ ఇంకొకటి నచ్చదు, మన ముగ్గురికి నచ్చిన కథ ప్రొడ్యూసర్కి నచ్చదు. అలాంటి వాళ్ళ కోసం మనం మూర్ఖత్వంగా ఇది చేయడం అనేది మన మూర్ఖత్వం. సో దాని బదులు మీరేదో ఒక పాయింట్ అనుకోండి, దాన్ని నేను డెవలప్ చేసిస్తాను. సింపుల్ థింగ్ ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో ప్రొడ్యూసర్ అనేవాడు కీ రోల్ పోషిస్తాడు. కొన్ని సందర్భాల్లో డైరెక్టర్కి ఎక్కువ కమాండ్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో హీరోకో, హీరోయిన్‌కో, సమ్ ఆర్టిస్ట్‌కో ఎవరో ఒకరికి ఒక ఇది ఉంటుంది. దానికి తగ్గట్టు ఎవరికి ఏది ఇష్టం, ఎవరికి అయితే ఇక్కడ ప్రధాన భూమిక ఎవరైతే పోషిస్తున్నారో వాళ్ళకెళ్ళి వాళ్ళకి నచ్చిన కథ అని చెప్పేద్దాం. అంతేగాని నాకు నచ్చిన కథ, నీకు నచ్చిన కథ అనుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ 1 మంత్, 2 మంత్స్ నీ చుట్టూతా నేను తిరగమంటే నేను తిరగలేను. అంత టైము, ఓపిక నా దగ్గర లేదనేది మీకు మెయిన్‌గా చెప్పేది. అలాగే నేనేమంటాను అంటే ఇక్కడ ఒక్కొక్కడికి ఒక్కో టేస్ట్ ఉంటుంది కాబట్టి మనకి చిన్నప్పటి నుండి ఇలాగ అలవాటు చేశారు కాబట్టి ఆ అలవాటు అనేది తప్పించకుండా మనోళ్ళు సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అప్పటికి మనకి సాంగ్స్ లేకుండా కొన్ని సినిమాల ప్రయత్నం చేశారు. అది అంత టాప్ స్కేల్‌లో వర్కౌట్ అవ్వలేదు. మనకి ఎంతసేపు ఏంట్రా అంటే ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటేనే ఇక్కడ సక్సెస్ ఇస్తున్నారు. లేదంటే సక్సెస్ ఇవ్వట్లా. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే 'గగనం' అనే సినిమా కావచ్చు, 'ఈనాడు' అనే ఒక సినిమా కావచ్చు. కమల్ హాసన్ అండ్ వెంకటేష్ గారు చేశారు. 'ఈనాడు' అనే సినిమా కావచ్చు. ఇలాంటి సినిమాల్లో సక్సెస్ రాలేదు కాబట్టి అలాంటి సినిమాలు మళ్ళా టేక్ ఆఫ్ అవ్వటం అనేది కొంచెం కష్టమైపోయింది. సో మనకి ఎవరికైనా కానీ ఏంట్రా అంటే దేని మీద ఎక్కువ డబ్బు వస్తుందో అలాంటి సినిమాలు చేయడానికి ఇష్టపడతారు కాబట్టి అలాంటి సినిమాలు చేసుకుంటూ ఉన్నారు అనేది మీకు మరొకసారి గుర్తు చేస్తూ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నించండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9966331869. ఐ రిపీట్ 9966331869. డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. పిల్లలు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.